అండ్ వెల్కమ్ బ్యాక్ సురేష్ అంగోలబ్బా యూట్యూబ్ ఛానల్. సో మనం ఎక్కడైనా పేమెంట్ చేసేటప్పుడు ఎక్కువ ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే యూజ్ చేస్తాం కదా. సో అలాంటి యూజ్ చేసేటప్పుడు నేనైతే ఈరోజు ఒక మంచి యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఆ యాప్ ఏంటంటే సూపర్ మనీ అనమాట. సో ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఏదైనా బయట పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు అంటే గూగుల్ పే, ఫోన్పే కానీ క్యూఆర్ చేసి స్కాన్ చేసి అమౌంట్ పే చేస్తాం కదా. సో అలాంటి చేసేటప్పుడు మనకైతే క్యాష్ బ్యాక్ అయితే ఏమి రావు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ సూపర్ మనీ అనే యాప్ మనం ఎక్కడైనా బయట పెట్రోల్కి వెళ్ళినప్పుడు పెట్రోల్ కొడుచుకునేటప్పుడు కానీ లేదంటే బయట ఏదైనా కిరాణా స్టోర్కి వెళ్ళి ఏదైనా సరుకులు తీసుకున్నప్పుడు క్లియర్ చేసినప్పుడు ఎక్కడైనా కానీ మనం ఎక్కువ గూగుల్ పే, పేటిఎం యూజ్ చేస్తాం అనమాట. చాలా మనీ ఇవ్వడం తక్కువ, ఎక్కువ ఎవరైతే క్యూఆర్ ఎక్కువ యూజ్ చేస్తున్నారో సో వాళ్ళు స్కాన్ చేసేటప్పుడు క్యూఆర్ కొట్టేటప్పుడు మీ ఫోన్ పే, పేటిఎం నుంచి కాకుండా ఇప్పుడు నేనైతే యాప్ చెప్పాను సూపర్ మనీ అని. సో ఆ యాప్ని అయితే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళేసి నేను యాప్ చూపిస్తాను మీకు, ఓకేనా? వీడియోలో యాప్ సింబల్ చూపిస్తాను ఎలాగుంటుందో. సో ఆ యాప్ని అయితే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. ఎక్కడైనా మీరు క్యూఆర్ చేసేటప్పుడు, పేమెంట్ చేసేటప్పుడు నేను చెప్పిన యాప్లోకి వెళ్ళేసి డైరెక్ట్గా పేమెంట్ చేయండి అమౌంట్ కొట్టేసి. సో మీకు అనేది క్యాష్ బ్యాక్ మీరు కొట్టిన అమౌంట్ని బట్టి వస్తుందన్నమాట. సో నాకైతే క్యాష్ బ్యాక్ ఒక 3 పేమెంట్స్ చేశాను. 3 పేమెంట్స్ ఒకటి ప్రాసెస్లో పడింది, రెండు అయితే పేమెంట్ సక్సెస్ అయిందనమాట. నాది మనం పేటిఎం కానీ ఏదైనా మనం బ్యాంక్ కానీ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో. నేను చూపిస్తాను సో ఏ విధంగా నాకు అమౌంట్ వచ్చినాయి, ఓకేనా? సో నాకు ఎలా పడ్డాయి ఏంటని చెప్పి. సో ఎవరైతే ఈ వీడియో మన ఛానల్ కొత్తగా యూజ్ చేశారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాప్ అయితే కంపల్సరీ మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి నేను మీకు మనీ పైన ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. అదేవిధంగా యాప్ ఏ విధంగా యూజ్ చేయాలి. సో నా వ్యాలెట్లోకి ఈ 3 డేస్ 4 డేస్ నుంచి నేను యూజ్ చేసినప్పుడు నాకు మనీ క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందని మీకు చూపిస్తాను చూడండి లైవ్లో. సో ఆ యాప్ పేరు వచ్చేసి సూపర్ మనీ అనమాట, ఓకేనా? సో ఇలా ఉండిద్ది. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సూపర్ మనీ అని టైప్ చేస్తే వచ్చిద్ది. ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత చాలామందికి క్యూఆర్ చేయడం తెలియదు అనమాట, ఓకేనా? అంటే చదువుకున్న వాళ్ళకైతే చదువుకున్న వాళ్ళు చాలామంది తెలియదు సరిగా. సో ఇందులో మనం క్యూఆర్ సరే ఎక్కడ ఉందో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్గా పైనే ఉండిద్ది. దాన్ని ట్యాప్ చేస్తే మనకి స్కాన్ చేయమనిద్ది, వాళ్ళని క్యూఆర్ అడిగితే సరిపోతుంది. సో చాలా సింపుల్ అనమాట యాప్. అక్కడ ఫోన్పే కొట్టాలంటే ఇక్కడ సెండ్ మనీ మీద క్లిక్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ కొట్టేస్తే ఆటోమేటిక్గా మనకి ఫోన్పేలో కానీ పేటీఎంలో కానీ పేరు ఎలాగ వచ్చిందో సేమ్ ఇక్కడ పేరు కూడా చూపించింది నెంబర్ కొట్టగానే. చెక్ బ్యాలెన్స్ మనం ఇక్కడ చెక్ బ్యాలెన్స్ మీద కొట్టగానే మనకి పిన్ నెంబర్ అడిగింది. పిన్ నెంబర్ తీసేసి పిన్ నెంబర్ కొట్టేసి బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. చెక్ బ్యాలెన్స్ పిన్ నెంబర్ కొట్టేస్తే బ్యాలెన్స్ చూపించిద్ది, ఓకేనా? ఇక్కడ సెండ్ మనీ మీద చూడండి, సెండ్ మనీ కూడా అంతే. ఫోన్ నెంబర్ టైప్ చేయండి, ఫోన్ నెంబర్ టైప్ చేస్తే ఇక్కడ పేరు వస్తుంది అనమాట. తర్వాత ఎలా కొట్టేసి ఇంకా వాళ్ళకి పేమెంట్ చేయడం అమౌంట్, ఓకేనా? అలాగా యూపీఐ కూడా మనం పేస్ట్ చేయొచ్చు కాపీ చేసి. ఇంకా పోతే ఆ పైకి స్క్రోల్ చేస్తే మనకి చూపించితే కిందకి ఎలాగానండి. సో ఇక్కడ చూడండి యూపీఐ కార్డు, ఎఫ్డి, రివార్డ్స్, హిస్టరీ. సో ఎఫ్డి అంటే మనం దీంట్లో మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు ప్రస్తుతానికి. సో రివార్డ్స్ ఉంది కదా, ఇది నాకు వచ్చిన రివార్డ్స్ అనమాట. చూడండి మొత్తం 20 రూపాయల దాకా వచ్చినాయి, ఓకేనా? 18 రూపాయలు, 1 రూపాయి, 60 పైసలు లైఫ్ టైమ్ క్యాష్ బ్యాక్. సో ఇందులో క్యాష్ బ్యాక్ 2 రూపీస్ మనకు పని మొత్తం 20 రూపాయలు. చూద్దాం మొత్తం ఎంత వచ్చినాయో. 2 రూపీస్ వచ్చినాయి, 60 పైసా ఇది అకౌంట్ పడలేదు కానీ ఉన్నాయి దాంట్లో వ్యాలెట్లో. తర్వాత మొత్తం అమౌంట్ అయినప్పుడు పడతాయి, ఓకేనా? ఈ 5 రూపీస్ నాకు దీంట్లో చూపించట్లేదు యోనో యాప్లో, కానీ ఇక్కడ క్రెడిట్ అని చూపిస్తుంది, ఓకేనా? చూద్దాం. తర్వాత 4 రూపీస్ పడ్డాయి, తర్వాత 2 రూపీస్ ఇవి పడ్డాయి 2 సార్లు 2 రూపీస్, అదొకటి ఇదొకటి, ఓకేనా? ఇక్కడ తారీఖు ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అయిందో చూద్దాం. నవంబర్ 10, ఓకేనా? సో నవంబర్ 10 నుంచి యోనోలో మీకు అది చూపించదండి, నేను చెప్పడం మర్చిపోయాను. యోనోలో స్క్రీన్ రికార్డ్ అవ్వదు, కానీ కావాలంటే మీరు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. యోనోలో స్క్రీన్ రికార్డ్ అవ్వదు, కానీ నేను మీకు వేరే ఫోన్తో తీసిన
ఫోటోలు తీసి దీంట్లో చూపిస్తాను. ఓకే, పేమెంట్ ప్రూఫ్లు. స్క్రీన్ రికార్డ్ అయితే అవ్వదు, స్క్రీన్ షాట్ కూడా రాదనమాట యోనో యాప్లో. సో నేనైతే మీకు ఆ ఫోటోలు తీసేసి, నాకు పేమెంట్ ఎక్కడెక్కడ పడిందో ఫోటోలు తీసేసి, లేదా కెమెరాతో వీడియో తీసి మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అర్థమవుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. మనకి ఈ యాప్ ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే నాకైతే ఇలాగ వచ్చింది. సో మీకు కూడా ఇలాగే వస్తుంది. మీరేం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా, గూగుల్ ఓపెన్ చేసేసి ఇక్కడ ప్లే స్టోర్ అని టైప్ చేయండి. ప్లే స్టోర్ కన్నా వచ్చింది అక్కడ, దీని గూగుల్ ప్లే స్టోర్ అని చూపించిద్ది. సో దాన్ని ఓపెన్ చేయండి, డైరెక్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోతుంది. సెర్చ్లోకి వెళ్ళి యాప్ పేరు సూపర్ మనీ కదా, సూపర్ మనీ ఇక్కడ వచ్చింది. సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసే కాబట్టి ఎలాగ వచ్చింది, మీకు ఈ యాప్ సింబల్ చూపించింది. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కింద ఇమేజ్ ఈ విధంగా ఉంటాయి. ఓకేనా, ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత నేను పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను స్క్రీన్ రికార్డ్ చూపిస్తున్న ఫోన్ వీడియో తీస్తున్నా చూడండి, వేరే ఫోన్ తోటి. ఓకేనా, ఇప్పుడు ఇది మనం యోనో యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇది ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకేనా, ఈ ట్రాన్సాక్షన్స్లో చూడండి, 15 నవంబర్ ఈ 12 రూపాయలు నేను యూపీఐ పవర్ యాక్సెస్ సూపర్ మనీ ఇందు నుంచి నేను మనీ 12 రూపాయలు నిన్న నేను విత్డ్రా చేశాను. ఓకేనా, నేను ఇంతకుముందు పాజిటివ్ కూడా చూపిస్తాను. నవంబర్ 10 నుంచి కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే 10 అంటే మన డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులోకి వెళ్ళండి, ఇందులోకి వెళ్ళేసి ఇది కాదు, ఒక నిమిషం, లాస్ట్ 10 ఇది ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే బై డేట్ ఉంది కదా లాస్ట్ ఇది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇందులోకి వెళ్ళేసి నవంబర్ 10 నుంచి మన ట్రాన్సాక్షన్ జరిగింది, 10 నుంచి ప్రజెంట్ 15, నిన్న విత్డ్రా చేసే కాబట్టి 15. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, నవంబర్ 10 2 రూపీస్. ఇంత అమౌంట్ అయితే రోజుకి నేను 1000 రూపాయలు వస్తాయి, 500 వస్తాయి, 2000 వస్తాయని చెప్పను. కానీ మనకి ఈ యాప్లో మనం ఖర్చు పెట్టకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఎంతో కొంత మనీ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, వేలు అయితే రావులే, కానీ ఎంతో కొంత మనీ అయితే వస్తాయి. ఇక్కడ చూడండి, సూపర్ మనీ 4 రూపీస్ 12వ తారీఖు. అంటే నేను రోజు యూజ్ చేయను కదా, రోజు యూజ్ చేయాలంటే మనం రోజు క్యూఆర్ దగ్గరికి వెళ్ళాం కదా. ఎప్పుడన్నా ఇలాగ కొట్టినప్పుడు వస్తాయి అన్నమాట. 12వ తారీఖు నేను 3 సార్లు వాడాను దీన్ని, 3 రోజులు. 13వ తారీఖు మళ్ళీ 5 రూపాయలు. ఇంత వస్తాయని చెప్పలేము ఫ్రెండ్స్, ఎంతైనా రావచ్చు. ఓకేనా, 3 రూపాయలు రావచ్చు, 5 రూపాయలు రావచ్చు, ఎంతైనా రావచ్చు. తర్వాత 14వ తారీఖు ఏం లేదు, 15వ తారీఖు నేను విత్డ్రా చేశాను 12 రూపాయలు, అంటే నిన్న. అంతే అనమాట. ఓకేనా, సో మొత్తం కలిపి నేను 20 రూపీస్ దాకా విత్డ్రా చేశాను అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనం ఎక్కడైనా పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ యాప్ ద్వారా క్యూఆర్ చేస్తే, స్కాన్ చేస్తే, సో ఎక్కడైనా మనం స్కాన్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే
ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే మనకు మనీ మాత్రం క్యాష్ బ్యాక్ ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా, అది రూపాయి రావచ్చు, ₹2 రావచ్చు, ₹5 రావచ్చు, ఎంత రావచ్చు, కానీ మనీ మాత్రం పక్కా వస్తాయి. ఓకేనా, సో మీ ఫోన్పే ఇది యాడ్ చేసినా కానీ ఇది మనీ మాత్రం మనకి ఫోన్పేకి అట్లా రావు, కానీ యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబరు, అకౌంట్కి ఇచ్చిన ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అమౌంట్ అనేది బ్యాంకుకి పడతాయి అనమాట. సో మెసేజ్ మీకు వస్తే చూసుకోండి, లేదంటే ఇలాగా యోనోలో చూసుకోండి, లేదా బ్యాంక్ హిస్టరీలో చూసుకున్నా కానీ చూపిస్తాయి, అమౌంట్ అయితే ఖచ్చితంగా పడతాయి. ఓకేనా, ఇదైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.